మేము నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసామండి, మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ టైమింగ్ కానీ అన్నిటితోనూ. అందరికీ నమస్కారం అండి. నేను మాడేసిందంతా చెర్రీ గారు మాడేశారు ఆల్రెడీ. థ్యాంక్ యూ. మంచి రెస్పాన్స్ వచ్చింది. ముందుగా ఆడియన్స్కి చాలా థ్యాంక్ యూ. అలాగే మా టీం ఫస్ట్ పార్ట్ చేసేటప్పుడు యాక్చువల్లీ మాకు అంత బడ్జెట్ లేదు ఫస్ట్ పార్ట్ చేసేటప్పుడు, కానీ ఈ సినిమాకి చెర్రీ గారు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సార్, మా బాయ్స్ అందరినీ నమ్మినందుకు. అలాగే మా టీం, ఇది టీం ఎఫెక్ట్. తేజ రైటింగ్లో అది హెల్ప్ చేశాడు. మా కాస్ట్యూమ్స్ అందరూ వేసుకున్న కాస్ట్యూమ్స్ అన్నీ స్పెషల్గా ఉంటాయి. సో తేజ డిజైన్ చేసాడు. ఓకే, ఇట్స్ ఓకే, వెళ్ళు. అందరికీ వినమ్రతతో థ్యాంక్ యూ. అలాగే నా కో ఆర్టిస్టులు మా వెన్నెల కిషోర్ అన్న, అజయ్ అన్న. యాక్చువల్గా ఇండస్ట్రీలో నాకు ఒక మెంటర్ లాగా. ప్రతి సినిమాకి తను కాల్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తుంటాడు బిగినింగ్ నుంచి. అలాగే మంచి మంచి అడ్వైజ్లు ఇలా ఉండాలి ఉండని అడ్వైజ్లు ఇస్తూ ఉంటాడు. సో హీజ్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. అలాగే సునీల్ అన్న, యాక్చువల్గా సునీల్ అన్న యాక్టింగ్ చూస్తే నేను యాక్టింగ్ చేసేది కొంచెం ఆయనలాగే ఉంటుంది, సేమ్ అంటూ ఉంటారు. సో సునీల్ అన్న చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను చాలా వరకు. అలాగే ఆయన కూడా చాలా అడ్వైజెస్ ఇచ్చారు. అలాగే మొత్తం ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే పేరుతో పాటు సక్సెస్ కూడా వచ్చింది. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నవీన్ గారు యూఎస్ నుంచి ఫోన్ చేశారు. నవీన్ సార్, వరుణ్ తేజ్ గారు, మొత్తం మా ఇండస్ట్రీ నుంచి చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్, హీరోస్ అందరూ ఫోన్ చేసి నన్ను చాలా బాగా చేసావు అని చెప్పారు. సో థ్యాంక్ యూ అండి. సత్య గారు, అది ఆల్ పర్పస్ నైఫ్ ఏమైనా తెచ్చుకున్నారా అండి? దాని అవసరం ఫ్యూచర్లో ఉంటుందా ఏంటి? ఏదండి? ఆల్ పర్పస్ నైఫ్ ఒకటి ఉంటుంది మీ దగ్గర. ఎప్పుడైనా ఓపెనర్లో లేనప్పుడు ఆల్ పర్పస్ నైఫ్ ఉపయోగిస్తాం. ఇప్పుడు సక్సెస్ మీట్ తర్వాత వాడాల్సిన దానికోసం వాడుకోవచ్చండి. సో అలాగే సింహ ఫస్ట్ పార్ట్కి ఇప్పటికి చాలా పరిణితి చెందాడు. చాలా పరిణితి చెందాడు పెర్ఫార్మెన్స్లో. అలాగే ఇద్దరిది కుదిరిందంటే ఇద్దరం బయటే మోర్ దెన్ ఫ్రెండ్స్, ఒక బ్రదర్స్ లాగే. అలాగే భైరవ్ అన్న ఇచ్చిన మ్యూజిక్, ఆడియన్స్ ముందే ఆ మ్యూజిక్ కూడా ముందే చెప్పేస్తున్నారు, అని అరుస్తున్నారు థియేటర్లో ఆడియన్స్. సో అంత బాగా కనెక్ట్ చేసుకున్నందుకు ఆడియన్స్ అందరికీ వినమ్రతతో కాకుండా మామూలుగా అంటే హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సింహ గారి గురించి ఏం మాట్లాడతారు? ఈ సినిమా గురించి, ఇంత మంచి సినిమాని మాకు అందించినందుకు, మంచి కథల్ని తీసుకొని ఎంటర్టైన్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా ఉందండి. చాలా సంవత్సరాల తర్వాత, అంటే 5 years తర్వాత ఇంత జనాలు నా సినిమాలో అలా నవ్వుకోవడం చూసి చాలా అంటే మొత్తం హార్ట్ మొత్తం ఫుల్ అయిపోయింది. అండ్ ఫస్ట్లీ రితేష్ అండ్ తేజ ఇంత అద్భుతమైన రైటింగ్ అండ్ ఈ మత్తు వదలరా అనే వరల్డ్లో నన్ను ఇంక్లూడ్ చేసి నాకు బాబు అనే క్యారెక్టర్ ఇచ్చినందుకు ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ ప్రొడ్యూసర్స్ చెర్రీ గారు, నవీన్ గారు, రవి గారు, అంటే ఇంత అద్భుతమైన టీంలోకి నన్ను ఇంక్లూడ్ చేసినందుకు, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఐ విల్ బీ వెరీ గ్రేట్ఫుల్. నేను తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఏదో చేసినా నా ఫస్ట్ సినిమా మత్తు వదలరా 1 ఇంత అద్భుతమైన టీంకి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఐ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు ద ప్రొడ్యూసర్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సత్య అన్న. అంటే సత్య గారు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి ఇండస్ట్రీలోకి వచ్చి వర్క్ చేద్దామని ఉండిందండి. సో ఫైనల్లీ అలాంటి వ్యక్తితోటి పనిచేయడం ఇట్స్ లైక్ చిన్నప్పుడు అమృతం సీరియల్లో మేమిద్దరం కలిసి నటించామండి, ముగ్గురు యాక్చువల్గా. సో సత్య గారు కూడా ఒక ఎపిసోడ్లో చేశారు, నేను కూడా ఒక ఎపిసోడ్లో చేశాను. సో అప్పటి నుంచి ఫిక్స్ అయినండి చేస్తే ఆయనతో సినిమా చేయాలని. సో కెమిస్ట్రీ అలా వర్కౌట్ అయింది. వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ టు ఆల్ ద ఆడియన్స్. అండ్ మా సినిమాని ఇంత బాగా ఆడియన్స్లోకి తీసుకెళ్ళినందుకు పిఆర్ఓస్ వంశీశేఖర్ గారు అండ్ టీమ్ ఆఫ్ చాయ్ బిస్కెట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సింహ గారు, ఒక చిన్న డౌట్ అండి. అంటే సినిమా రిలీజ్కి ముందు వరకు ట్రైలర్ టీజర్స్ చూసాం, మీ మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ మీ అన్నట్టు చూసాం. అసలు సినిమా చూసిన తర్వాత అసలు మీరు ఆయన పక్కన నవ్వకుండా అలా ఎలా చేయగలిగారు అనేది మాకు అసలు ఏం అర్థం అవ్వలేదు. చాలా టఫ్ ఉంటుంది డెఫినెట్లీ. లేదా అంటే మాకు చూసి అంత నవ్వొచ్చేది కాదండి, మాకు కొంచెం బోర్ కొట్టేది.
జస్ట్ జోకింగ్ అండి, అంటే కొంచెం కష్టమే బట్ మేనేజ్ చేయాల్సి వచ్చేది. థ్యాంక్ యూ సింహ గారు. మరోసారి మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాంటి మంచి సినిమాలను తీసి ఎంటర్టైన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్య గారు, ఇక్కడ మ్యాన్షన్ హౌస్ దొరుకుద్దండి? అదేంటి ఇక్కడ మ్యాన్సన్ హౌస్ అనకూడదు, మనోరే మనోరే అండ్ చెఫ్ కిస్డ్ పోల్ట్రీ సుప్రీమో. గ్రీన్ టీ అని కావాలా? హనీ విత్ సమ్ డాష్ ఆఫ్ జింజర్. హనీ. థ్యాంక్ యూ అండి. ఫారియా కూడా లేదు ఇక్కడ. నిజంగా ఫారియా ఏం చెప్పు. ఫారియా గారు చాలా బాగా పాడారు, యాక్ట్ చేశారు, కొరియోగ్రాఫ్ చేశారు, నర్తించారు. అండ్ పాపం తను దుబాయ్లో ఏదో షో వల్ల పాపం ఇక్కడ ఉండలేకపోయింది. సత్య గారు చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? వెళ్ళిపోవాలని ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్య గారు వెళ్ళిపోతున్నారా? ఓ లేదు. ఓ